అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. ఓకే, అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. ఇది ఎలాంటి స్పెసిఫిక్ సైన్, ఎలాంటి స్పెసిఫిక్ రాశి వాళ్ళ కోసం అయితే కాదు. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ అయినా సరే మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఇది ఇప్పుడు మీ సిచ్యువేషన్కి మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే ఇది ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్స్, అంటే తొందరలో జరగబోయేది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో జస్ట్ బీ ఓపెన్, జస్ట్ ఓపెన్గా ఉండి న్యూట్రల్గా ఉండి చూడండి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి, అంతే అనమాట. లైక్ ఫోర్స్ఫుల్గా మీరు ఇది నా లైఫ్లో లేదు, ఇది జరగట్లేదు, లేకపోతే ఇది నా లైఫ్లో జరుగుతుంది అలా ఏం లేదు. జస్ట్ నార్మల్గా జస్ట్ న్యూట్రల్గా ఉండి చూడండి ఈ రీడింగ్ని. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేసి ఈ రీడింగ్ వచ్చేసి ఇలాంటి రీడింగ్ వచ్చేసి యూనివర్స్ నుంచి మీకోసం గైడెన్స్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. Please give reading for my collective. What do they need to know right now? What do my collective need to know right now? So the Hanged Man. Okay, Devil. Okay, Devil, very very strong messages ivalti reading lo. Major Arcana, let's see. King of Cups, the Empress, very strong Major Arcana ఈ రీడింగ్లో. అంటే స్ట్రాంగ్ మెసేజెస్. మేజర్ ఆర్కానా అని అంటే లైఫ్ చేంజింగ్ మెసేజెస్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. అంటే నేను మీకు చాలాసార్లు ఇంతకుముందు రీడింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? మేజర్ ఆర్కానా అంటే చిన్న చిన్నవి కాదు, పెళ్ళి, ఫంక్షన్స్, ప్రెగ్నెన్సీ, లేకపోతే ఇల్లు కొత్తది కట్టుకోవడం లాంటిది, అంటే పెద్ద పెద్ద చేంజెస్ అనమాట. అది వచ్చేసి మేజర్ ఆర్కానా. ఇక్కడ చాలా స్ట్రాంగ్ మేజర్ ఆర్కానాస్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని చూపిస్తుంది. ఫస్ట్ లెట్స్ సీ. Universe, please give reading for the collective. Okay, the Fool. Okay, so ఈ రీడింగ్ వచ్చేసి నిజంగానే చాలా 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 స్ట్రాంగ్ రీడింగ్. సో మరి చూసేద్దాం మెసేజెస్. 4 మేజర్ ఆర్కానా, ఒకటి మైనర్, అండ్ అది కూడా మనకు కోర్ట్ కార్డ్ చూపిస్తుంది. స్పెసిఫిక్ ఎవరో పర్సన్ అయితే ఎంటర్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ డెవిల్ ఇంకా ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. ఓకే, సో ద డెవిల్ వచ్చేసి మీరు లిటరలీ మీ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను సినారియోస్ ఇస్తాను, మీది ఏ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు. ఏదో టాక్సిక్ బిహేవియర్కి సంబంధించి, టాక్సిక్ బిహేవియర్, టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లో. ఎలా అంటే ఈ స్పెసిఫిక్ పర్సన్, ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్ మీ లైఫ్లో మీ ఎనర్జీని డ్రైన్ చేయడము. ఓకే, కంప్లీట్ మీ పీస్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఇది ఇది పీస్ఫుల్ కూడా కాదు. అంటే స్పెషల్లీ ఇక్కడ ఎలా చూపిస్తుంది అంటే ఒక నేమ్ లేకుండా ఉండడము, ఒక ప్రాపర్గా పాజిటివ్గా ఉన్నట్లు అనిపించట్లేదు, సొసైటీలో మంచి నేమ్ ఇవ్వట్లేదు, ఇలాంటిదన్నమాట. ఓకే, సంథింగ్ ఇలాంటిది ఏదో డీప్గా ఉన్నది, చాలా స్ట్రాంగ్గా ఉన్న సిచ్యువేషన్ మీ లైఫ్లో నుంచి ఎండ్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మీరు పాజిటివ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. డెఫినెట్లీ ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ కాబట్టి ఇక్కడ 2 of Swords లేకపోతే 2 of Pentacles మైనర్ ఆర్కానా కాదు, ఈరోజు చేసి రేపు మర్చిపోవాలి అన్నట్లు కాదనమాట. ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే ఇంకా దీనికి పర్మనెంట్ చేంజ్ అనేది రావాలి. ఇంకా మీరు తీసుకోలేకపోతున్నారు, ఏం చేయాలి, యూనివర్స్ని సరెండర్ ఎలా అవ్వాలి, ఏంటి అన్నట్లు ఇక్కడ మీరు ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది. ఓకే, చాలామందికి టాక్సిక్ రిలేషన్షిప్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ డెవిల్ ఉంది, కార్మిక్ రిలేషన్షిప్. ఇది మంచిదా కాదా, మంచిది కాదు అని మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసినట్టు ఇక్కడ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు సరెండర్ అవ్వాలి అని. సో దాని నుంచి ఎండ్ అయిపోయి మీ హ్యాపీనెస్ని లైక్ చూస్ చేసుకోవాలి, మీ గ్రోత్, మీరు లైక్ మిమ్మల్ని మీరు హీల్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ ఫిగర్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇది టాక్సిక్ సిచ్యువేషన్.
రిలేషన్కి ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ అదే వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సెకండరీ ఇంకోటి ఏమై ఉంటుందంటే వర్క్ ఏరియాలో కూడా టాక్సిక్ బిహేవియర్ ఉండొచ్చు. మీ కలీగ్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, లైక్ వర్క్ ఎక్కువ ఉంటుంది, డ్రైన్ అవుతున్నారు మీరు ఎనర్జిటికల్గా, కానీ ప్రాపర్ గ్రోత్ ఏమీ లేదు, ఒక భయం అన్నది మీకు ఉందన్నమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. ఇంకా ఏదైనా సరే ఇందులో ఉండకూడదు, కంప్లీట్ ఫార్వర్డ్ స్టెప్ అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఎలా సరెండర్ అవ్వాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టైర్డ్ అయిపోయారు చాలా వరకు. మీరు చేసి ఛాన్సెస్ ఇచ్చి, లేకపోతే మీరే ఎఫర్ట్స్ చూపించి, అండ్ లైక్ కొంతమందికి లిటరలీ నేను ఇక్కడ చెప్తున్నాను, ఇది రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే మీ మెసేజ్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే యూనివర్స్ డెవిల్ కార్డ్తో కొంచెము అబ్యూజివ్గా కనెక్షన్ ఏదైనా ఉండిండొచ్చు. అంటే ఫిజికల్గా హర్ట్ చేయడము, ఒకరినొకరు కొంతమంది అలా చేస్తూ ఉంటారు, రైట్? ఇట్ ఈస్ నాట్ అది చాలా అంటే చాలా లో వైబ్రేషన్ ఎనర్జీ, వెరీ డీప్ లో వైబ్రేషన్ అని చెప్పొచ్చు. అలాంటి దాని నుంచి కూడా బయటికి వచ్చేసాము, ఇంకెంతవరకు ఈ సిచ్యువేషన్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట. లైక్ మీరు చిక్కుకొని పోయినట్లు ఆ సిచ్యువేషన్లో, లైక్ ఆ నెగిటివ్ టాక్సిక్ కనెక్షన్లో పర్సన్తో, లేకపోతే ఇలాంటి దాంట్లో ఇంకా స్పెషల్ అబ్యూజ్ అని చెప్పాను, రైట్? కొంతమందికి అక్కడ చిక్కుకొని పోయారు, ఏం చేయాలి, ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తున్నట్లు కూడా అనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, అండ్ న్యూ బిగినింగ్ ఇక చూడండి, చాలా స్ట్రాంగ్ ద ఎంప్రెస్, ఇంకా ద ఫూల్ కార్డ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమందికి ఈవెన్ మీరు అడ్జస్ట్ అయినా, ఈవెన్ మీరు ఓకే సరే ఈసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము, అంత నార్మల్ అయిపోతుంది అలా అనుకున్న సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే 5 of Pentaclesతో దూరంగా ఉండడము, మాట్లాడకుండా ఉండడము. అది ఒక లైక్ మనం స్కూల్లో పిల్లలు మాట్లాడినప్పుడు దూరంగా ఉంటే ఎలా అనిపిస్తుంది, లైక్ ఏదో అవాయిడ్ చేసిన ఎనర్జీ అనిపిస్తుంది కదా. సో అలా ఇక్కడ ఒక అవాయిడెన్స్ కూడా చూపిస్తుంది అనమాట. మీరు విసిగిపోతున్నట్లు, అది కూడా ఇది చాలా స్ట్రాంగ్గా. ఎందుకంటే ఇది నేను మళ్ళీ అంటున్నాను, 1-2 రోజులకు కాదు, ఇది కొంతమందికి కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి ఇంకా నా వల్ల కాదు, నేను విసిగిపోయాను, ఇంకా నా న్యూ బిగినింగ్ కావాలి నా లైఫ్లో, ఇంకా యూనివర్స్ని నమ్మేసి నేను ముందుకు వెళ్ళిపోతాను, డివైన్ మీద నమ్మకం పెట్టేసుకొని అని చెప్పే ఎనర్జీ చూపిస్తూ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ద ఎంప్రెస్, ఇంకా ద ఫూల్ ఎనర్జీ. అండ్ అదొకటే కాదు, మీకు ఈ టైంలో ఎలాంటి ఆలోచన ఉంది అంటే, స్పెషల్లీ నేను ప్రిపేర్ అవ్వకపోయినా, లైక్ లైఫ్లో మనం కొన్నిసార్లు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను మనీ పరంగా రెడీ ఉన్నానా, లేకపోతే ఫిజికల్గా రెడీ ఉన్నానా మూవ్ అవ్వడానికి, ఇదంతా ఆలోచిస్తాం, రైట్? ఇప్పుడు అదంతా లేకుండా మీరు మొత్తం అంత ట్రస్ట్ని మీరు మీ డివైన్ మీద పెట్టేసి ఐఎమ్ రెడీ టు మూవ్ అంటే, ఇంకా నేను ప్రిపేర్ అయినా అవ్వకుండా నాకు అనవసరం, నేను లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుంటానని జంప్ ఆఫ్ ద క్లిఫ్, ఇంకా అంటే ఇక రిస్క్ తీసుకోవడానికి రెడీ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, ద ఎంప్రెస్ ఎనర్జీ కూడా ఇక్కడ అదే చూపిస్తుంది. అంటే మీ పవర్ మీరు చేతిలో తీసుకోవడము, మీ కంట్రోల్ మీరు తీసుకోవడము, ఎవరి నుంచి భయపడకుండా ఉండాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. కొంతమందికి స్పెషల్లీ ఇక్కడ నేను రిలేషన్ని చూస్తూ ఉన్నాను, ఇంకా మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్పాలి. ఇక్కడ మనకి డెవిల్ మెసేజ్ ఎలా అంటే కనెక్షన్ నేమ్ లేకుండా ఉండడము, అంటే ఇద్దరు పీపుల్ కలిసి ఉన్నప్పటికీ ఇది ఏం నడుస్తుంది, ఎలా చెప్పాలని తెలియదు, రైట్? అది తెలియని దానికి ఇంకా ఉండలేకపోవడం అనమాట. అసలు ఏంటిది అబ్యూజినెస్, ఏం తెలియదు అని చెప్పి దాని నుంచి బయటికి రావడానికి చాలా స్ట్రాంగ్ స్టెప్ తీసుకోబోతున్నారు అని ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు కోడిపెండెన్సీ, మనకి కార్డ్ వచ్చింది అంటేనే ఇంకా డెవిల్ ఏంటి అని అంటే కోడిపెండెన్సీ. ఓకే, ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేనేమో, ఈ కనెక్షన్ లేకపోతే నాకు ఏమైనా అవుతుందేమో, లైక్ వీళ్ళు ఖచ్చితంగా నా లైఫ్లో ఉండాలి పిల్లల్ని చూసుకోవడానికి, లేకపోతే వీళ్ళు నాకు రిలేషన్షిప్లో ఉంటే వీళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారు, ఇలాంటిదంతా అనమాట. అంటే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ కోడిపెండెన్సీ వల్ల ముందుకు వెళ్ళలేకపోవడం అనమాట. సో మీరు దాన్ని ఇప్పుడు వదిలేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోబోతున్నారు, దీని నుంచి బయటికి రావాలని ఆలోచిస్తున్నారు అండ్ రాబోతున్నారు అని కూడా యూనివర్స్ చెప్తుంది. ఓకే, సో చూద్దాము. సరెండర్, ఒకవేళ మీకు సరెండర్ కష్టం అవుతుందంటే జస్ట్ లెట్ ఇట్ గో. మీరు చేస్తూ ఉండండి. మీకు మంచి మీ ఇంట్యూషన్ మీకు ఇది పాజిటివ్, మీకు ఇది హెల్ప్ చేస్తుంది అని అంటే మాత్రం ముందుకు వెళ్ళిపోండి. ఓకే, సో మీరు రివార్డ్ అయితే ఇక్కడ కోరుకుంటున్నారు. అంటే ఎలా అంటే ఇలా ఎంప్రెస్ ఎనర్జీ,
రైట్, స్ట్రాంగ్ గ్రోత్, అబండెన్స్, మనీ, పేరు, ఇంపార్టెన్స్, అథారిటేటివ్, కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. అంతే అవన్నీ చూపిస్తుంది అని ఇంత కావాలి అని అంటే మీరు రిస్క్ తీసుకోక తప్పదు. మీకు కూడా తెలుసు, మీరు ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకునే దాంట్లో ఉన్నారనమాట. ఓకే, రిస్క్ తీసుకుంటే రివార్డ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అనమాట. సో మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏం పెట్టుకుందామని అంటే నో రిస్క్ నో రివార్డ్. ఓకే, రిస్క్ తీసుకోలేకపోతే రివార్డ్ అయితే దొరకదు, మనకు కావాల్సింది జరగదు అని చెప్పేసి అనమాట. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీరు దాని నుంచి బయటికి రావాలని ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. అంటే రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు అన్నట్లు ఇక్కడ ఉందన్నమాట. స్ట్రాంగ్ మేజర్ ఆర్గన్ అంటున్నాను, రైట్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఇంకా ఏదేమైనా సరే ఎవరు అడ్డొచ్చినా నాగను అన్న ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. సో కాబట్టి కింద ఖచ్చితంగా అందరూ మీరు బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి, నో రిస్క్ నో రివార్డ్. అంటే మీ అంతకు మీరు చెప్పుకోవడం అనమాట. అంటే నేను రిస్క్ తీసుకోకపోతే డెఫినెట్లీ నాకు కావాలనుకున్నది దొరకదు, నేను తీసుకుంటాను, నేను ఫార్వర్డ్ మూమెంట్లో ఉంటాను అని చెప్పడం అనమాట. ఓకే, కింద ఎవరైనా కమెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. సో చూద్దాము ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఏం చూపిస్తుంది అని. నెగిటివ్, యాక్చువల్లీ మీరు అది ఎప్పుడైతే అనుకుంటారో మీరు నెగిటివిటీ నుంచి బయటకు వస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోండి. డివైన్ కార్డ్స్ ఇక్కడ బాగా ఉంది ఈ రీడింగ్లో. ఓకే, ఓహో ఏం చెప్పాలి అసలు నేను రీడింగ్ని. ఓ మై గాడ్, దిస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ గైజ్. మరి లైక్ ఇంకా ఇదైతే నన్ను అడిగితే ఇది మీరు మీ చేతిలో లేదు, ఇది యూనివర్సే మిమ్మల్ని పుష్ చేస్తుంది అని చెప్పేసి ఇలాంటిది అనమాట. ద వరల్డ్ కార్డ్, వరల్డ్ వచ్చేసి ఇంకా మనకు మేజర్ ఆర్కనా లాస్ట్ అండ్ ఇది ఒక ఎండ్ అనమాట, రైట్. సో ఇక్కడ వరల్డ్ కార్డ్ చూపిస్తుంది, ఇట్స్ అ సక్సెస్ ప్లస్ ఇది ఒక కంప్లీషన్. ఇంకా మీరు ఎంత ట్రై చేసినా ఇంకా మీరు ఆపాలనుకున్నా ఆగదు, అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ కంప్లీషన్. ఇది ఇంకా నేను అచీవ్ చేశాను, ఇది ఎండ్ అయిపోయింది, ఇంకా న్యూ దానికి. ఇక్కడ మనకి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ద ఫూల్ ద వరల్డ్ ఉంది అంటే పాతది ఎండ్, కొత్తది ఎంటర్. ఇంకా అంటే మీరు లిటరలీ మీరు ఒక నెక్స్ట్ 1 year తిరిగి ఈ రీడింగ్ చూడడము, 1 year బ్యాక్ తిరిగి మీరు మీ లైఫ్ మీరు చూసుకుంటే మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అనిపిస్తుంది మీకు. ఇది నార్మల్ చేంజ్ కూడా కాదు. ఓకే, కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోవచ్చు, కొంతమంది ట్రావెల్ వేరే కంట్రీకి లేకపోతే వేరే సిటీకి మూవ్ అయిపోవడం లాంటిది. ఇవి పాజిటివ్గా నెగిటివ్గా బ్రేకప్, కనెక్షన్స్ ఎండ్ అయిపోవడము, సపరేషన్స్ జరగడము, ఇవన్నీ మేజర్ చేంజెస్, రైట్. ఇది నార్మల్ కాదు, ఎవ్రీడే లైఫ్లో జరిగేది కాదు, ఇది ఉన్నట్టుండి జరగడము. అలాంటి హై చేంజెస్ మీ లైఫ్లో అయితే చూపిస్తుంది. మీరు ఎంత ఒకవేళ ఆపాలి అని మీరు ఎవరైనా రెసిస్ట్ చేస్తూ ఉంటే కనుక జరగదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఈ చేంజెస్ని ఆపలేరు, ఇది యూనివర్స్ తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు న్యాచురల్ కలామిటీస్ ఏదైనా జరిగినప్పుడు లైక్ వర్షము ఇలాంటిదంతా ఉంటుంది, రైట్, తుఫాను రావడము ఆపలేం, మన చేతిలో లేదు, అది ఇంకా జరుగుతుంది. ఇంకా మనం దాంట్లో ఫ్లోలో వెళ్ళిపోవడమే, ఇంకా నిమ్మని ముందుకు వెళ్ళిపోవడం లాంటిది అనమాట. సో ఈ రీడింగ్ మీరు మరి షేర్ చేసి పెట్టుకుంటారో ఏం చేస్తారో తెలీదు, చాలా స్ట్రాంగ్ రీడింగ్ ఇది. మీరందరూ నాకు డెఫినెట్లీ వచ్చి ఈ రీడింగ్ మీద కమెంట్ చేయండి, ఎలాంటి చేంజెస్ మీరు చూస్తున్నారు అని చెప్పేసి. ఓకే, ఇట్స్ అ వెరీ వెరీ న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ ఇది. అది ఇంకోటి నేను మీకు అంటున్నాను, ఇక్కడ నా రీడింగ్లో నా ఛానల్లో ఎలాంటి ఏజ్ డిఫరెన్సెస్ లేదు, అన్ని ఏజ్ వాళ్ళ కోసము మెసేజెస్. ఓకే, నేను మళ్ళీ చెప్తూ ఉంటాను మీకు ఎవ్రీ టైం, ఏజ్ ఈజ్ జస్ట్ ఫర్ ద ఫిజికల్ బాడీ, మన సోల్కు ఉండదు, మనము ఎటర్నల్, విల్ కీప్ గోయింగ్, రైట్, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో నేను ఎలాంటి చేంజెస్ చూస్తాను, నేను బయటికి వెళ్ళట్లేదు, నేను చిన్న ఏజ్లో ఉన్నాను, నేను ఎలాంటి చేంజెస్ చూస్తాను, ఇవంతా లేదు. మీరు చూడాల్సింది డెఫినెట్లీ చూస్తారనమాట. యూనివర్స్ మీకు చూపిస్తుంది చేంజెస్ అన్నీ. వాట్ ఎల్స్ వీ హ్యావ్ యూనివర్స్, ఇట్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రీడింగ్. ఇంకోటి మేజర్ ఆర్కానాలో ఏంటి అంటే మనకి ఇంకా అది ఇంకా ఏ విధంగా ఏంటి అని ఇంక యూనివర్స్ చేతిలోనే ఉందని అనమాట. సో చూడండి, 4 of Wands, స్టెబిలిటీ, 2 of Cups, న్యూ పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి. 4 of Wands, రీయూనియన్ ఎనర్జీ. ఒకవేళ మీరు ఫ్యామిలీ నుంచి
లైక్ యూనో ఈ టాక్సిక్ బిహేవియర్ వల్ల మీరు మీ పార్ట్నర్ నుంచో లేకపోతే మీ పిల్లల నుంచో లేకపోతే మీ సిబ్లింగ్స్ నుంచో ఇలాంటిది ఏదైనా దూరంగా ఉంటే రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చూపిస్తుంది. అఫ్కోర్స్ నేను అన్నాను రైట్, ఇది మేజర్ చేంజ్, నార్మల్ అయితే కాదు, ఇంకా డిఫరెంట్ ఉంటుంది మీది కంప్లీట్లీ. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సినారియో ఉంటుంది. సో దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, లాస్ట్ వన్, 3 of Cups. Very strong reunion, very strong reunion. Oh my god, the Wheel of Fortune. Yay, nice. Wheel of Fortune, the World, the Fool. It is like literally ఇంక చెక్ పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి మన రీడింగ్లో అని చెప్పి చూపిస్తుంది. సో ఇక నేను అన్నాను మేజర్ చేంజెస్ అంటే పాజిటివ్గానే ఉండాలని కాదు. అఫ్కోర్స్ కొంచెం పెయిన్ అయినా సరే తప్పదు, ముందుకు వెళ్ళాలి. ఎవరో నాకు ఇంగ్లీష్ ఛానల్లో కమెంట్ చేశారు, ట్రాన్స్ఫర్మేషన్ బటర్ఫ్లైస్ కనిపిస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాజిటివ్గా చేంజా నెగిటివ్గా చేంజా అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా సరే ఒక తుఫాన్ లాగానే వస్తుంది మీ లైఫ్లో, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మీకు భయపెట్టాలో లేకపోతే ఇలాని కాదు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ దట్. మీరు చేంజ్ కోరుకుంటే ఏది హ్యాపీగా అయితే రాదు చేంజ్. ఒక పెద్ద తుఫాన్ తర్వాత మీరు కామ్నెస్ అనేది చూస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ చేంజింగ్ అంటేనే అలాంటిది. టవర్ మూమెంట్ అనేది మనం ఇప్పుడు చూస్తుంటాం రైట్, టారోలో టవర్ మూమెంట్ అంటే ఏంటి అని అంటే అది మొత్తం క్యాజల్ పడిపోతుంది. ఎలా అంటే ఒక ఉరుము వచ్చేసి ఆ మొత్తం అంత పెద్ద క్యాజల్ కూలిపోతుంది అని చెప్పేసి టవర్ మీనింగ్ అనమాట. అంటే అంత స్ట్రాంగ్గా ఉన్న బిల్డింగ్ ఏం జరగదు అన్న టైంలో యూనివర్స్ సడన్లీ వచ్చి ఒక ఉరుము పడి అది ఎక్స్పెక్ట్ చేయని విధంగా పడిపోతుంది రైట్, అది టవర్ అనమాట. ఆ మూమెంట్ మన లైఫ్లో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ డెఫినెట్లీ వస్తాయి. మీరు చూడండి, నేను చెప్పేది ఎంత నమ్మాలని లేకున్నా ఇది నిజము. వీ కెనాట్ చేంజ్ ద ట్రూత్. మనం చేంజ్ అయితే చేయలేం ట్రూత్ని. సో ట్రాన్స్ఫర్మేషన్ అలానే జరుగుతుంది. మీరు బటర్ఫ్లైస్ చూస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు బటర్ఫ్లైస్ చూస్తున్నారా అంటే ఎస్, మీరు బటర్ఫ్లై అంటే చూస్తున్నారంటే ట్రాన్స్ఫర్మేటివ్ స్టేట్లో ఉన్నారు, మీరు కొత్త చేంజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. కానీ అది మీరు అనుకున్నట్లు షుగర్ లైక్ యూనో స్వీట్గా అయితే రెయిన్బోస్ లాగా అయితే ఉండదు. ఐఎమ్ టెలింగ్ యూ. మళ్ళీ ఎందుకు మనకు బటర్ఫ్లైస్ అంటే కకూన్ నుంచి అది బయటకు వచ్చేటప్పుడు బటర్ఫ్లై అది పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అది అస్సలు ఆ బటర్ఫ్లైకి అది ఒక టైప్ ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. అది చీల్చుకొని అది బయటకు వచ్చినప్పుడు దాని వింగ్స్ దాని బాడీ మొత్తం పెయిన్ అవుతుంది అనమాట. ఓకే, అది ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ నుంచి అంత పెయిన్ అయినా ఇంకా తప్పదు, యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఎందుకంటే వరల్డ్ని చూడాలి, మీరు డిఫరెంట్ వరల్డ్ని చూడాలి, నువ్వు బయటికి వెళ్ళాలి అని మీనింగ్ అనమాట. సో కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు మీకు స్వీట్గా అయితే ఉండదు, పెయిన్గానే నడుస్తుంది. దాట్స్ అ బిటర్ ట్రూత్. నేను ఉన్నది మీకు ఉన్నట్లు చెప్తున్నాను. ఓకే, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది అయిపోయింది అన్న సైకిల్ అయిపోయిన వెంటనే అంతే హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట. ఇట్స్ కంప్లీట్ చేంజ్. అంటే ఒక టాస్క్ ఇంకా ఇక్కడ ఎండ్ అయిపోయింది, మనకి ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకా ద వరల్డ్ ఒకటి ఎండ్ అయిపోయింది, ఇంకొత్త దాంట్లో ఎంటర్ అవుతున్నాము అని. సో ఇంకొంతమంది కూడా ఏంటంటే ఇక్కడ మెసేజ్ ఎప్పుడు ఇదే ఉంటే ఎప్పుడు ఎంజాయ్ చేసేదని అంటే అసలు లైఫ్ ఈజ్ ఓన్లీ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్. లైఫ్ ఈజ్ ఓన్లీ ఆల్ అబౌట్ లైక్ యూనో లెసన్ లెర్నింగ్ అనమాట. దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తేనే మీరు హ్యాపీనెస్ని చూస్తారు, లేకపోతే అది ఎప్పుడు పెయిన్ లాగానే అనిపిస్తుంది అనమాట. సో టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అలా అని చెప్పేసి మీరు కకున్లోనే ఉండాలి అని అంటే మాత్రం యూ విల్ నాట్ సీ ద డిఫరెన్స్. అలానే ఉండిపోతారు. దెర్ వోంట్ బి ఎనీ చేంజ్ లైఫ్లో. అస్సలు ఇంకా మీరు బోరింగ్ అనిపిస్తుంది, అలానే ఉంటాం రైట్. సో మీరు అలా చేంజెస్ చూస్తున్నారు అని అంటే కూడా మీరు చూజ్ అండ్ వన్స్. ఎందుకంటే యూనివర్స్ కూడా ఎలా అంటే పిక్ చేస్తుందంట, ఈ పర్సన్ వీళ్ళు హెల్ప్ అవుతారు, సర్వీస్లో ఉంటారు, లైక్ యూనో మంచిగా ముందుకు తీసుకెళ్తారు ప్రపంచాన్ని అని చెప్పేసి వాళ్ళని చూస్ చేసుకుంటుంది. మీరు ఎప్పుడైతే చూజ్ అండ్ వన్ మీకు అనిపిస్తే మీరు డిఫికల్టీస్ చూడక తప్పదు. మీ లైఫ్ ఒక హార్డ్ వేలోనే వెళ్తుంది, అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఎనీవే ఇదైతే చాలా 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 స్ట్రాంగ్ రీడింగ్. నేను చెప్తున్నాను, మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా యూనివర్స్ ఈజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. మీరే దానికన్నా ముందు లైక్ యూనివర్స్తో ఫ్లో అవ్వడానికి రెడీ అయిపోండి.
ఈజీగా ఉంటుంది అనమాట, అంతే. ఓకే, సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రీడింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి. లిటరలీ అన్ని మేజర్ ఆర్కానా, వెరీ వెరీ స్ట్రాంగ్ చేంజెస్. ఎవరెవరు ఏ స్ట్రాంగ్ చేంజెస్ చూస్తున్నారో కమెంట్లో పెట్టండి. నేను కూడా నా లైఫ్లో కూడా జరుగుతుంది స్ట్రాంగ్ చేంజెస్. ఏంటి అంటే నేను నా కెరియర్ పాత్ కంప్లీట్లీ చేంజ్ చేసేస్తున్నాను, ఒకదాని నుంచి వేరే దానికి. అట్లా లిటరలీ కొంచెం కూడా రిలేట్ లేని చేంజ్ అనమాట, బిగ్ చేంజ్, రైట్? ఇట్స్ అగైన్ స్ట్రాంగ్, బట్ నాకు ఇష్టం అలా. ఓకే, సో ఎనీవే ఈ రీడింగ్ అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీ కెన్ నాట్ చేంజ్ ద ట్రూత్ గైస్, it is what it is. Okay, I will see you in the next reading. Bye for now, take care.